హలో గుడ్ ఈవినింగ్ అండి. మనం ఈరోజు ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎగ్జామ్కి ఉపయోగపడేటటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. వీడియో స్టార్ట్ చేద్దాము. 3 నెలల లోపు పిల్లలలో శారీరక అభివృద్ధి ఎలా గుర్తిస్తారు? 3 నెలలలోపు పిల్లల్లో శారీరక అభివృద్ధిని తల నెమ్మదిగా పైకి ఎత్తడం, ఇలాంటి మూమెంట్స్ ద్వారా మనం ఈ డెవలప్మెంట్స్ అనేది శారీరక అభివృద్ధి అనేది గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్, టీటీ ఇంజెక్షన్ ఏ వ్యాధి రాకుండా నిరోధిస్తుంది? టీటీ ఇంజెక్షన్ ధనుర్వాతం రాకుండా నిరోధిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి సహాయం లేకుండా ఏ నెలలో పిల్లలు కూర్చుంటారు? వాళ్ళే పిల్లలు ఏ నెలలో కూర్చుంటారు అంటే 7వ నెల కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళే కూర్చుంటారు. 7వ నెలలో ఎవరైనా మన సపోర్ట్ ద్వారా కూర్చోగలుగుతారు. 7వ నెల కంప్లీట్ అయిన సరికి వాళ్ళే కూర్చోవడం అనేది జరుగుతుంది. అప్పుడు వాళ్ళ డెవలప్మెంట్స్ ఆరోగ్యస్థితి బాగానే ఉన్నట్టు అనమాట. యాక్టివిటీస్లో 3వ నెలలోనేమో తల నెమ్మదిగా ఎత్తడం, అదే 7వ నెల అయితే కూర్చోవడం వాళ్ళే అనేది గుర్తుపెట్టుకోండి. ఏంటంటే కొన్ని కన్ఫ్యూజ్లో 6వ నెల అలా పెట్టేస్తారు కదా, అందుకని గుర్తుపెట్టుకుంటే ఇలాంటివి నోట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోవడం అంటే రాస్తూ ఉంటే ఒక్కసారి రాస్తే 10 సార్లు చదివినట్టు. అదేవిధంగా ఒక్కసారి విన్నా సరే నేను చెప్తున్నప్పుడు కూడా వింటూ రాసుకోండి. అప్పుడు మీకు ఇంకా బాగా గుర్తుంటాయి అన్నమాట. అలాగే 8-9 నెలల్లో పిల్లల్లో శారీరక అభివృద్ధి ఈ విధంగా గుర్తిస్తాము. 8వ నెల 9వ నెలలో పాకడం. 8వ నెల వచ్చేటప్పటికి మనం అబ్జర్వేషన్ చేయాలి, ఇటు పాకడం స్టార్ట్ చేస్తున్నాడా లేదా అని. 8-9 నెలల్లో మోకాళ్ళ మీద నుంచి పాకుతూ ఉంటారు కదా కొంతమంది. 8వ నెలలోనేమో అలా పొట్ట మీద మొత్తం కంప్లీట్గా పాకుతారు. అదే 9వ నెల అలా వచ్చేసరికి కంప్లీట్గా మోకాళ్ళ మీద పాకుతారు. ఇలా ఉంటే వాళ్ళ డెవలప్మెంట్స్ బాగానే ఉన్నట్టు. అలాగే నెక్స్ట్కి వచ్చిన 10-12 నెలల్లో శారీరక అభివృద్ధిని ఏ విధంగా గుర్తిస్తారు? అప్పుడు 10-12 నెలల్లో 1 ఇయర్ లోపు 1 ఇయర్లో వచ్చేసరికి వస్తువులను తోస్తూ నిలబడడం, చిన్న తొప్పడు అడుగులు వేస్తూ ఉంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పుట్టినరోజు నాటికి 10-12 ఫస్ట్ పుట్టినరోజు నాటికి వాళ్ళు అడుగులు వేయడం అనేది జరుగుతుంది. ఇలా ఎప్పుడైతే అడుగులు వేయకుండా వాళ్ళు మందగుండగా ఉన్నారో మనం అబ్జర్వేషన్ చేయాలి. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, 0 నుండి 2 నెలల లోపు పిల్లల్లో మానసిక అభివృద్ధికి ఎలా గుర్తిస్తాము? 0 నుండి 2 నెలల్లో పిల్లలు మనం చెయ్యలా ఇవ్వంగానే గట్టిగా పట్టుకుంటారు. ఏదైనా సరే చేతికి ఇవ్వంగానే సరే గట్టిగా పట్టుకుంటారు. అప్పుడు కూడా వాళ్ళ డెవలప్మెంట్ బాగున్నట్టు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 3-4 నెలల్లో పిల్లల్లో మానసిక అభివృద్ధిని ఎలా గుర్తిస్తాము? అప్పుడు మనం ఏదైనా ఇస్తామంటే పిల్లలకి 3-4 నెలల పిల్లలకి మనం ఏదైనా చేతికి ఇస్తుంటే వెంటనే అలా పెట్టగానే గట్టిగా పట్టేసుకుంటారు. అంటే మానసిక అభివృద్ధి. ఇక్కడ ఏంటంటే మనం పైకి వచ్చిన సేమో శారీరక అభివృద్ధి, అది అబ్జర్వేషన్ చేయండి డెవలప్మెంట్ ఏంటనేది. పైన 8-9 నెలల్లో శారీరక అభివృద్ధి, 10-12 నెలల్లో శారీరక అభివృద్ధి అని, 1-2 నెలల్లో మానసిక అభివృద్ధి అని ఉన్నారు. అంటే వాళ్ళ అబ్జర్వేషన్ ఎలా చేస్తున్నారు, మనం వేలిస్తే వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తారు ఇది వేలు పట్టుకోవాలి అని. అంటే మానసిక అభివృద్ధి కూడా అప్పుడు డెవలప్మెంట్ అన్నమాట. 3-4 నెలల పిల్లల్లో కూడా వస్తువులు మనం ఏదన్నా ఇస్తే తీసుకోవాలి అనే
వచ్చిందంటే అది ఏంటి మానసిక అభివృద్ధిలోకి వస్తుంది. అప్పుడు అబ్జర్వేషన్ అది 3-4 నెలల పిల్లల్లో మానసిక అభివృద్ధిని ఎలా గుర్తిస్తామంటే మనం ఏదైనా వస్తువు ఇచ్చినప్పుడు, లేదంటే అక్కడ ఏదైనా వస్తువు ఉంటే పట్టుకోవడానికి ప్రయత్నిస్తారనమాట. తీసుకుంటారు, పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ తీసుకుంటారు. నెక్స్ట్ అనుబంధ పోషకాహారం అనగానేమి? ఇంట్లో తీసుకునే ఆహారంలోని లోపాలని భర్తీ చేయడానికి ఇచ్చే అదనపు ఆహారం. ఇంట్లో ఎలాగో పెడతారు, అది కాకుండా మనం అంగన్వాడీలో ఇచ్చే ఆహారాన్ని అదనపు ఆహారం అంటారు. వాళ్ళు ఇచ్చే ఆహారం, పెట్టే ఆహారం కాకుండా మనం ఇస్తాం కాబట్టి దీన్ని అనుబంధ పోషకాహారం అంటారు. అనుబంధ అంటే దాని అర్థం అదనమాట. నెక్స్ట్ క్వశ్చన్, గర్భిణీ స్త్రీ ఆరోగ్యంగా ఉండేందుకు ఎంత వయసు ఉండాలి? గర్భిణీ ఆరోగ్యంగా ఉండాలంటే 19 సంవత్సరాలు దగ్గర నుంచి 35 సంవత్సరాల లోపు ప్రెగ్నెంట్స్ ఎవరైనప్పటికీ కూడా ఆ స్త్రీ సంపూర్ణ ప్రెగ్నెంట్గా ఉండటానికి అన్నీ కూడా ఆరోగ్యం, అదే శారీరకంగా ఆరోగ్యంగా కూడా వాళ్ళకి బాగుంటారన్నమాట. అదే 18 ఇయర్స్ లోపు 18 ఇయర్స్ లోపు ప్రెగ్నెంట్ అయినా 35 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళని ఎక్కువగా మనం ఫాలోఅప్ చేయాలి. వాళ్ళ హై రిస్క్ మదర్లో కింద మనం పరిగణలో తీసుకుంటాం అన్నమాట. గర్భిణీ స్త్రీ ఆరోగ్యంగా ఉండాలి అంటే 19 నుంచి 35 వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కిషోర దశ అనగానేమి? ఒక బాలిక స్త్రీగా మారే క్రమంలోనే అంతర్దశ. ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. కిషోర దశ అనగానేమి అంటే ఇప్పుడు 17 సంవత్సరాలు 18 సంవత్సరాల లోపు అంతా కూడా, 11 నుంచి 18 సంవత్సరాల లోపు అంతా కూడా కిషోర్ బాలికలు అని అంటారు. అందరికీ తెలిసిందే కదా. ఈ బాలిక స్త్రీగా మారడం అంటే ఇప్పుడు 18 సంవత్సరాల లోపు బాలికలు అంటారు. అలాగే 19 దగ్గర నుంచి వాళ్ళని స్త్రీలు అంటారు. అంటే వాళ్ళు తల్లి అవ్వడానికే అవకాశం ఉండే దశ. అప్పటి వరకు కూడా 18 సంవత్సరాల లోపు అంటే సంపూర్ణ ఆరోగ్యంగా తల్లిగా అవ్వడానికి వాళ్ళకి శారీరకంగా సహకరించదు. కాబట్టి వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతమైన స్త్రీగా తల్లిగా అవ్వాలంటే 19 సంవత్సరాలు నిండే వరకు కూడా వివాహం చేసుకోకూడదు. 18 నిండే వరకు కూడా వివాహం చేసుకోకూడదు. 19 అయిన తర్వాత తల్లిగా అయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట. అందువల్ల ఎవరో కూడా అందరికీ కూడా చెప్పండి, మీ మీటింగ్లప్పుడు కూడా మదర్స్కి అవేర్నెస్ కల్పించండి. 18 ఇయర్స్ లోపు ఎవరికి కూడా వివాహం చేయకూడదు అని. ఏంటంటే అది బాలికా దశ. 11 నుంచి 18 సంవత్సరాల లోపు అనేది బాలికా దశ. 18 నిండిన తర్వాత స్త్రీగా మారే క్రమంలో అంతర్దశ అన్నమాట. ఒక బాలిక స్త్రీగా మారే క్రమంలో అంతర్దశ ఏంటంటే కిశోర దశ. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారంలో ఇనుము లోపం వల్ల వచ్చే జబ్బు ఏది? ఇది అందరికీ తెలిసిందే కదా, రక్తహీనత. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, చైల్డ్ గ్రోత్ స్టాండర్డ్ ప్రకారం ఎన్ని గ్రేడ్స్ గుర్తిస్తారు? ఇది కూడా అందరికీ తెలిసిందే కదా, 3 గ్రేడ్స్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, గ్రేడ్స్ అంటే ఏంటి? ఇది కూడా మనందరికీ తెలిసిందే. సాధారణం, తక్కువ బరువు, అతి తక్కువ బరువు. మనం బుక్లో కూడా గుర్తిస్తూ ఉంటాం కదా. అలాగే ఈ లాస్ట్ది కూడా చూడండి, గ్రోత్ చార్ట్లో ఏ వయసు రాయాలి? ఇది కూడా కన్ఫ్యూజ్ కాకుండా అందరికీ తెలిసినప్పటికీ కూడా మనం ఆ టైంకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అందువల్ల కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి పూర్తయిన వారాలు ముందు రాయాలి, నెలలు, సంవత్సరాలు ఈ విధంగా రాయాలి. ముందు తేదీ, తర్వాత నెలలు, తర్వాత సంవత్సరాలు, పూర్తయిన వారాలు, నెలలు, సంవత్సరాలు ఈ విధంగా గ్రోత్ చార్ట్లో వయసు రాయాలి. మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.